ఎస్ జేఆర్సీఎం అందరికి నా పేరు అను. నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను రత్నయ్య సార్ వాళ్ళ డాటర్ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెజ్జంగి శ్రీనివాస్ సార్కి అండ్ సీతారాం సార్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మాట్లాడడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నా ఒక నాలెడ్జ్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని కూడా మీకు ఎంతగానో థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నేను ముందు క్లాస్ లో కూడా ముందు సెషన్ లో కూడా నేను ఆర్సీఎం ప్లాన్ చెప్పాను. బట్ స్టిల్ నేను మళ్ళీ ఆర్సీఎం ప్లాన్ ని చిన్న బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నా మెయిన్ టాపిక్ కి నేను వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఆర్సీఎం యొక్క 2 బేసిక్స్ లేదా 2 ఫౌండేషన్ అని చెప్పొచ్చు, వాటి గురించి ఈ రోజు నా మెయిన్ టాపిక్ ఉంటుంది. అండ్ అందరికీ వెల్కమ్. టుడే నేను మీకు ఒక యూనిక్ బిజినెస్ ని ప్రెజెంట్ చేయబోతున్నాను. ఆ యూనిక్ బిజినెస్ అది ఒక యూనిక్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఇటువంటి బిజినెస్ మనకి ముందు ఎన్నడూ లేదు అండ్ ఇక ముందు కూడా రాదు. అటువంటి ఒక యూనిక్ బిజినెస్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ బిజినెస్ ని ఎందుకు యూనిక్ అంటున్నాను, దాని యొక్క రీజన్స్ మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ బిజినెస్ లో మనం 0% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. 0% ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు వేరే ఏ బిజినెస్ లో అయినా సరే పెట్టుబడి పెట్టండి వ్యాపారం చేయడానికి అవకాశం అస్సలు లేదు. కానీ అందరి దగ్గర అంత సరిపడా డబ్బులు ఉంటుందా అంటే అది కూడా కుదరదు. బట్ కళలు మాత్రం అందరికీ ఉంటాయి. అంటే నేను ఒక బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా ఇప్పుడు పేదవాళ్ళని తీసుకోండి, వాళ్ళకు కూడా చాలా మంచిగా వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు కానీ డబ్బులు పెట్టకపోయినా వాళ్ళకి అనిపిస్తుంది నేను ఒక బిజినెస్ చేయాలి అని. అటువంటి పీపుల్ కి ఈ బిజినెస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ బిజినెస్ లో మనకి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అంటే మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి అని, లేకపోతే మీకు ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండాలి అటువంటిది ఏమీ లేదు. బట్ మీరు బయట చూసుకుంటే ఖచ్చితంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. అండ్ థర్డ్ వన్ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక బిజినెస్ మీరు షాప్ కంపల్సరీ పెట్టాలి అని కూడా ఎవరు చెప్పట్లేదు. అండ్ వన్ మోర్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము ఏదైనా బిజినెస్ చేయాలంటే అందులో ఖచ్చితంగా చాలా టైం పెట్టాలి. అంటే డైలీ ఒక 8 to 10 hours వరకు పెట్టాలి. కానీ ఈ బిజినెస్ లో ఫిక్స్డ్ టైం అనేది మనకి లేదు. మీరు డైలీ ఒక 2-3 hours వరకు మీ ఫ్రీ టైమ్ లో చేసుకున్నా కూడా ఈ యూనిక్ బిజినెస్ లో మీరు సక్సెస్ సాధించవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ఈ బిజినెస్ లో టెన్షన్ ఉండదు. మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనశ్శాంతి ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనుల్లో చాలా మంచిగా సక్సెస్ అవ్వచ్చు. సో అటువంటి టెన్షన్ అనేది మనకి ఈ బిజినెస్ లో ఉండదు. మీరు పీస్ఫుల్ మైండ్ తో కూడా మీరు వర్క్ చేయొచ్చు. అండ్ ఆ యూనిక్ బిజినెస్ పేరే ఆర్సీఎం, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ అన్నమాట. ఆ బిజినెస్ యొక్క మీరు ప్రొడక్షన్ పాయింట్ ని ఇక్కడ చూడొచ్చు. మనకి భిల్వారా రాజస్థాన్ లో ఉంటుంది ఈ ప్రొడక్షన్ పాయింట్. అండ్ నేను యాక్చువల్లీ ఈ బిజినెస్ గురించి ముందు చెప్పాలి అంటే ఈ బిజినెస్ యొక్క షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో, పికప్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మనకి దగ్గర 10,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఇమేజ్ లో కూడా చూడొచ్చు. చాలా స్టేట్స్ లో మనకి తమిళనాడు, కేరళ ఇలా మనం చాలా స్టేట్స్ లో మనం చూడొచ్చు దగ్గర 10,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఇటువంటి ఒక కంపెనీకి ఇన్ని షాప్స్ ఉండడం చాలా వేరే కంపెనీస్ లో అయితే ఇలా ఉండదు. అండ్ ఈ బిజినెస్ గురించి కనుక మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మీకు తెలియాలి. సో నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు తీసుకోండి, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఒక యావరేజ్ ఇన్కమ్ 50,000 వరకు సంపాదిస్తారు. బట్ అందులో 60% కూడా వాళ్ళు మార్కెట్ లోనే పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ ఒక హౌస్ హోల్డ్ గూడ్స్ కొనుక్కోవడానికి, ఇంటి సౌకర్యాలు వాళ్ళు తీర్చడానికి వాళ్ళు పెడుతున్నారు. కానీ ఈ బిజినెస్ లో మనకి ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అండ్ ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ ఎన్నికి తయారు చేస్తుంది? 45 రూపీస్ కి తయారు చేస్తుంది. బట్ వేరాస్ కమింగ్ టు కస్టమర్, అది కస్టమర్ కి వచ్చేసరికి మనకి 100 రూపీస్ అవుతుంది. మరి మనం ఆలోచించాలి, ఇక్కడ 45 కి తయారైన ప్రోడక్ట్ 100 రూపీస్ కి ఎలా వస్తుంది? మరి మిగతా మనీ ఎక్కడికి వెళ్తుంది అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ మీరు చూస్తే 45 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ కంపెనీలో ఒక 5 రూపీస్ వాళ్ళు ఒక ప్రాఫిట్ ని చూసుకొని వాళ్ళ ప్రోడక్ట్ C&F ఏజెంట్ కి పంపిస్తారు. అండ్ C&F ఏజెంట్ ఏం చేస్తారు? ఆయన ఒక 10 రూపీస్ లాభం తీసుకొని, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటారు, ఆ డిస్ట్రిబ్యూటర్ కి ఆ 10 రూపీస్ లాభం తీసుకొని వాళ్ళకి పంపిస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, హోల్సేలర్ వచ్చేసి ఏం చేస్తాడు? ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ని 10 రూపీస్ వాళ్ళు ఇంక్రీజ్ చేసి రిటైలర్ కి ఇస్తారు. అండ్ రిటైలర్ కూడా ఒక 10 రూపీస్ ఇంక్రీజ్ చేసి అండ్ కస్టమర్ కి వచ్చేసరికి అది 100% అవుతుంది. అండ్ మధ్యలో మీరు ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్. మరి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనం చేసిన ప్రోడక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ మార్కెట్ లో వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేశారు, అది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి తెలియాలి ప్రోడక్ట్ గురించి అన్నప్పుడు
వాళ్ళకి ఒక అవగాహన కావాలి అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అంటే ఒక ఫేమస్ పీపుల్ లాగా మనము ఫిలిం యాక్టర్స్ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళతోని అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల అది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని కొనడానికి ట్రై చేస్తారు. మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఎంత నిజం ఉంటుందో తెలీదు. మీరు ఇక్కడ చూడొచ్చు, మోస్ట్ ఎఫెక్టెడ్ విల్ బి ద కన్స్యూమర్. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం ఉంటుందా అంటే ఇందులో ఆరోగ్యానికి 100% గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మధ్యవర్తులు ఉన్నారు. ప్రోడక్ట్ అనేది ఒకరి చేతి నుంచి ఒకరికి వెళ్తున్నప్పుడు కల్తీకి ఆస్కారం చాలా ఉంటుంది. ఒకవేళ మధ్యవర్తులు లేకపోతే కంపెనీ చేసిన ప్రోడక్ట్ కంపెనీనే కల్తీ చేయాలి, కల్తీ ఎవరు చేయరు కంపెనీ. సో ఈ మధ్యవర్తుల వల్ల కల్తీ అవడానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంది. సో దాని వల్ల ప్రజలకి మంచి ఆరోగ్యం ఉంటుందన్న ఒక హోప్ కూడా లేదు. అండ్ ₹1 కూడా మనకి రావట్లేదు. మనం 60% మనీ కూడా ఈ ట్రెడిషనల్ మార్కెట్ లోనే పెడుతున్నాం. అండ్ నెక్స్ట్, ఇటువంటి మార్కెటింగ్ అనేది రాంగ్ మార్కెటింగ్. అండ్ రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్. సో ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది రాంగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుంది, కంపెనీ డైరెక్ట్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది కన్స్యూమర్ తోటి. మధ్యలో ఇక్కడ మీరు చూడొచ్చు, C&F ఏజెంట్ కానీ, అడ్వర్టైజర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ అటువంటి వారు ఎవరు ఉండరు. ఇక్కడ కంపెనీ నుంచి డైరెక్ట్ రిలేషన్ పెట్టుకుంటుంది ఈ కన్స్యూమర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కంపెనీ తయారు చేస్తుంది ప్రోడక్ట్ ₹50 కి కంపెనీ తయారు చేస్తుంది. అండ్ ₹5 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తీసుకున్నా సరే కన్స్యూమర్ దగ్గరకు వచ్చేసరికి 100% అవుతుంది. మరి మిగతా 45% ఎక్కడికి వెళ్తుంది? ఆ 45% కూడా మనకి కన్స్యూమర్ కి ఒక 3 ways లో రాయల్టీ అని చెప్పేసి, టెక్నికల్ అని చెప్పేసి మనకి, అండ్ స్లాబ్ కమిషన్, మన బోనస్ అని చెప్పేసి ఇక్కడ 3 ways లో మనకి 45% అమౌంట్ ని కూడా రిటర్న్ ఇస్తున్నారు కన్స్యూమర్ కి. మీరు ఇక్కడ చూడొచ్చు, కన్స్యూమర్ కి ఒక మనీ అనేది వాళ్ళకి రిటర్న్ వస్తుంది, అంటే వెల్త్ అనేది వాళ్ళకి వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఈ అటువంటి యూనిక్ కంపెనీ RCM బిజినెస్. అండ్ RCM బిజినెస్ చేయడం వల్ల మనకేం యూజ్ ఉంటుంది? RCM బిజినెస్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అంటే, మనం కొన్న వస్తువుల మీదనే మనకి ఓన్ కమిషన్, అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు. మనం కొన్న వస్తువుల మీద మనకి ఓన్ కమిషన్ వస్తుంది. దానివల్ల మనం ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చినది, ఒక మంచి జాబ్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ దీనికంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అంటే మీరు టీమ్ బిల్డ్ ని చేసుకోవాలి. అంటే మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ ని నచ్చితే మీరు ప్రమోట్ చేసి మీ యొక్క టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, దీనికంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? మీరు స్టార్ట్ చేశారు బిజినెస్, మీకు ప్రోడక్ట్ నచ్చింది అండ్ ఇంకో ఇద్దరికి ప్రమోట్ చేశారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇంకో ఇద్దరికి ప్రమోట్ చేశారు. అలా ప్రమోట్ చేసుకుంటూ మన డౌన్ లైన్ ని పెంచుకొని, ఆ డౌన్ లైన్ ని అలానే వదిలేయొద్దు, ఫాలో అప్ చేయాలి. లేకపోతే డౌన్ లైన్ నిలబడడం చాలా కష్టం అండ్ మీకు కూడా పిన్ అచీవ్ అవ్వడం కూడా చాలా కష్టం. సో ఇలా మనం డౌన్ లైన్ పెంచడం వల్ల మనకి నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంది. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఒక మంచి ఆస్కారం ఈ RCM బిజినెస్. సో ఇలా చేయడం వల్ల మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. మరి ఇటువంటి RCM ఏ కంపెనీ స్టార్ట్ చేసినా సరే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తుంది. మరి ఈ RCM కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? RCM కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు TC చాబ్రా సార్, తిలక్ చంద్ చాబ్రా గారు సార్ ఒక 3 ముఖ్య ఉద్దేశాలతోని ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి హెల్త్. ప్రజలకి ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మంచి 100% గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వాలని తయారు చేశారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇందాక మీరు చూసారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్ల ప్రజలకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మోరల్ వాల్యూస్. సార్ ఈ రెండుకి కన్నా TC చాబ్రా గారు మోరల్ వాల్యూస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మనకు ముందు చాలా వచ్చాయి కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్, ఏషియన్ అని ఇంకా చాలా వచ్చాయి. కానీ అవి చాలా స్కాండల్స్ చేసి ప్రజల యొక్క మనీని, మిమ్మల్ని కోటీశ్వరం చేస్తామని వాళ్ళ యొక్క మనీని వాళ్ళు తీసుకొని ఆ కంపెనీ డిసపియర్ అయిపోయింది. కానీ మన RCM కంపెనీ అటువంటిది కాదు. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సార్ మోరల్ వాల్యూస్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఇందులో ఎటువంటి మోసం కానీ, చీటింగ్ కానీ, స్కామ్స్ ఎటువంటివి లేవు. ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మంచి క్వాలిటీదే. అండ్ మనం ఇందులో ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ యు గోనా బికమ్ ఏ మిలియనర్ ఇన్ 1 day. మనం అలా చెప్పలేము, ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఫలితం దక్కుతుంది. అండ్ ఒక రోజులో ఎవరు కూడా మిలియనర్ అవ్వలేరు. సో వాళ్ళు కష్టపడుతూ RCM లో మంచి సక్సెస్ ని కూడా సాధించగలరు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నేను ఇందాక RCM గురించి 2 ఫౌండేషన్ అని చెప్పాను. ఒకటి ఆల్రెడీ ప్లాన్ కంప్లీటెడ్ అండ్ సెకండ్ ఫౌండేషన్ వచ్చేసి
ప్రోడక్ట్. సో మన ఆర్సిఎం యొక్క బేసిక్ అని చెప్పొచ్చు, ఒక స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు ప్రోడక్ట్. ఎందుకంటే ఈ ప్రోడక్టే మన యొక్క ఆర్సిఎం యొక్క బేస్ పిల్లర్. ఆర్సిఎం యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయంటే గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. అంటే మనకి కంపెనీ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి పికప్ సెంటర్ ద్వారా దొరుకుతుంది కాబట్టి మధ్యవర్తులు ఎవరు లేరు, కల్తీ జరుగుతుంది అన్న ఆస్కారం కూడా లేదు ఇక్కడ. సో గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్ అంటే ఏంటి? ఇండియన్ కల్చర్, ఇండియన్ మెంటాలిటీ అండ్ ఇండియన్ రేట్. అంటే ఇండియన్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మాకు మంచి ప్రోడక్ట్ కావాలి కానీ తక్కువ రేట్ లో కావాలి. అటువంటిది అన్ని కంపెనీలో దొరకడం సాధ్యం కాదు. కానీ మన ఆర్సిఎం లో ప్యూర్ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి రీజనబుల్ ప్రైస్ లో ఇండియన్ రేట్, అంటే సామాన్య ప్రజలు కూడా కొనుక్కోగలరు ఈ ప్రోడక్ట్. అటువంటి ప్రోడక్ట్ ని మనం డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఫ్రెండ్లీ. హెల్త్ ఫ్రెండ్లీ అంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మన హెల్త్ కి కానీ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇందులో కెమికల్ వాడరు, అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైలీ కన్స్యూమబుల్. మీరు అనుకోవచ్చు మరి ఇటువంటి ఆర్సిఎం లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే, మీరు రోజు ఏవైతే ఉప్పు, కారం, పేస్ట్, షాంపూ, సోప్స్ ఏవైతే వాడుతున్నారో అటువంటి డైలీ కన్స్యూమబుల్ ప్రోడక్ట్స్ మనకి ఆర్సిఎం లో ఉన్నాయి. అవే మనకి చాలా వరకు ఇందులో ఉంటుంది. అండ్ ఆ ప్రోడక్ట్స్ పిక్చర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. దగ్గర మనకి 600+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 600+ ప్రోడక్ట్స్ కి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. ప్రతి ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ మీరు ఇందులో చూడొచ్చు కొన్ని ప్రోడక్ట్స్ కి మనం రాష్ట్రీయ పురస్కారం అంటే భారతరత్న లాంటి పురస్కారాలు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీ మీకు ఇంటర్నేషనల్ లో కూడా దొరకదు. ఇటువంటి క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ ఇటువంటివి మీకు దొరకదు. అందుకే ఇవి మనకి ఒక అవార్డు కూడా ఇవ్వగలము ఈ ప్రోడక్ట్స్ కి. ఇవి ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి హెల్త్. మనం అనుకోవచ్చు అరే నా హెల్త్ పాడైంది. హెల్త్ పాడేది ఎలా ఫస్ట్ అంటే మనం వాడే బేసిక్ ప్రోడక్ట్స్ నుంచే. హెల్త్ మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు వాడే హౌస్ హోల్డ్ గూడ్స్ కానీ మీరు వాడే బేసిక్ ప్రోడక్ట్స్ ని మీరు ఒకవేళ చేంజ్ చేస్తే దెన్ మీకు మంచి హెల్త్ దొరుకుతుంది. అండ్ నేను ఇందులో ఈరోజు 4 బేసిక్ ప్రోడక్ట్స్ గురించి అండ్ వాటి యొక్క సైంటిఫిక్ రీజన్, వాటిని తయారు చేయడానికి గల సైంటిఫిక్ రీజన్ అండ్ డిఫరెన్స్, మనకి ఈ ప్రోడక్ట్స్ కి బయట ఉన్న ట్రెడిషనల్ మార్కెట్ కి ఆ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు మనం ఎందుకు వాడాలి, మనం ఎందుకు యూజ్ చేయాలి, నేను ఈరోజు వాటి గురించి రీజన్స్ చెప్తున్నాను. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు. మనము ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్ కి కానీ కూరగాయలకు కానీ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, బట్టలు కొనుక్కోవాలంటే అది కొనుక్కోవడానికి ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి అది మంచి క్వాలిటీదా కాదా అని చూస్తాము. అండ్ వెజిటేబుల్స్ కూడా అవి ఫ్రెషా కాదా అని చూస్తాము. అవి ఏమైనా పుచ్చులు ఉన్నాయా లేకపోతే మంచి క్వాలిటీ అయిన ప్రోడక్ట్ ని తీసుకుంటాము. మరి వీటిలోనే అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మన హెల్త్ కి ఒక గాడ్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా పనిచేసే వంట నూనె గురించి మనం ఎందుకు ఆలోచించము? హెల్త్ పట్ల అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలము? మనం వాడే వంట నూనెకి ఎందుకు కేర్ తీసుకోము? అంటే నేను వాడే ఆయిల్ మంచిదేనా కాదా అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మరి మీకు ఎలా తెలుస్తుంది మీరు వాడే ఆయిల్ మంచిదా కాదా అని? అందులో ఉన్న కాంపోజిషన్, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు తెలుస్తుంది. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి. నేను యాక్చువల్లీ ప్రోడక్ట్స్ గురించి చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆర్సిఎం లో మనం సక్సెస్ కావాలి, మనం ఒక మంచి పొజిషన్ లో కావాలి అంటే 2 ఖచ్చితంగా కావాలి. అది ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా సరే ప్లాన్ అండ్ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు సీతారాం సార్ ఉన్నారు, బెజ్జంగి సార్ ఉన్నారు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది ప్రోడక్ట్ పైన కానీ ప్లాన్ పైన కానీ. నేను ఈ ప్రోడక్ట్స్, మన బేసిక్ ప్రోడక్ట్స్ ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒక 4 బేసిక్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ హియర్ యూ కెన్ సీ, ఇప్పుడు ఆయిల్ కంపోజిషన్ లో ఫస్ట్ నేను పూఫా గురించి చెప్తున్నాను. ఒకవేళ ఈ పూఫా గనక మన యొక్క వంట నూనెలో ఎక్కువగా ఉంటే మనకి ఏముంటుంది అంటే లాభాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మన నర్వ్స్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది మన క్యాన్సర్ కి చాలా పెద్ద ఇట్ ఈస్ అ సిమ్టమ్. సో ఆ కొలెస్ట్రాల్ ని ఈ ఆయిల్ మనకి తగ్గిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఆయిల్స్ ఉన్నాయి, సోయా గింజల నూనె అండ్ మొక్కజొన్న నూనె, పత్తి, దేర్ ఆర్ మెనీ ఆయిల్స్. పూఫా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ పూఫా ఎక్కువగా ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే మంచి కొలెస్ట్రాల్. మన యొక్క బాడీలో మనకు ఉండాల్సింది మంచి కొలెస్ట్రాల్ మాత్రమే. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ని
ఇది తగ్గించేస్తుంది, అంటే దట్ ఈస్ బ్యాడ్ ఫర్ అస్. ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తుంది, అంటే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎక్కువ గ్రో చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ కి అసలు ఎనర్జీ ఉండదు. అవి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న సెల్స్ నుంచి అవి ఎనర్జీ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ సెల్స్ వీక్ అయిపోతుంది. అందుకే ఈ పూఫా ఎక్కువగా ఉండడం కూడా అంత మంచిది కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూఫా ఎక్కువగా ఉంటే మనకి ఏం లాభం ఉంటుంది, మీరు చూడొచ్చు, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతుంది, అంటే ఇది మనకి మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు చూడొచ్చు, ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిన్నప్పుడు అది బర్న్ అవ్వడం ఎలా, ఆక్సిజన్, మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ పైన ఈ ఆక్సిజన్ పడ్డప్పుడు అది బర్న్ అవుతుంది, అంటే బర్నింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, మనకి అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దానివల్ల మనం స్ట్రాంగ్ గా ఉంటాము. సో అటువంటి ప్రాసెస్ ని కూడా ఇది మనకి ఇంక్రీజ్ చేస్తుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్ ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మూఫా అండ్ సూఫా, ఈ మూడు ఆయిల్ లో ఎప్పుడు ఒక కరెక్ట్ కంపోజిషన్ లో ఉండాలి. అటువంటి మీరు ఆయిల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 2 రిఫైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కెమికల్ రిఫైనింగ్ అనేది ఓల్డ్ మెథడ్, మనం చాలా కాలం నుంచి ఇదే మెథడ్ ని వాడుతున్నాము. ఇందులో ఏమవుతుంది అంటే యాసిడ్ ఇంకా కాస్టిక్ సోడా మన బాడీకి ఏదైతే చాలా డేంజరస్ అటువంటి కెమికల్ ని వీరు ఇందులో కలుపుతారు. అండ్ నెక్స్ట్ థింగ్, దీనికి ఉన్న ఈ కెమికల్ కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆయిల్ కి ఉన్న ఔషధి గుణం అంటే రోగాన్ని తగ్గించే ఒక గుణం, ఔషధి గుణం కూడా రెడ్యూస్ అవుతుంది ఈ కెమికల్ రిఫైనింగ్ ప్రాసెస్ వల్ల. అండ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అయ్యేవి కూడా ఇందులో 100% దొరకవు. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ మెథడ్. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఫిజికల్ రిఫైనింగ్ అంటే ఇది ఒక మోడర్న్ టెక్నాలజీ, ఒక మోడల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇందులో యాక్చువల్లీ మనం యాసిడ్స్ కానీ లేదంటే కాస్టిక్ సోడా ఇటువంటివి ఏవి యాడ్ చేయరు. ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ వన్, ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా చేస్తారు. అందులో దీని వల్ల ఏమవుతుంది, దానికి ఉన్న ఔషధ గుణాలు, ఒక రోగాన్ని తగ్గించే గుణం ఏదైతే ఉంటుందో అది ఇంకా పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి సేఫ్, మనకి ఎక్కడికి పోదు ఆ గుణం, ఔషధి గుణం అనేది ఆయిల్ లో అట్లానే రిటైన్ అవుతుంది. అండ్ మీరు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా అవసరం, అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా 100% ఈ ఆయిల్ లో మనకి అలానే ఉంటుంది ఫిజికల్ రిఫైనింగ్ వల్ల. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనకి ఫిజికల్ రిఫైన్డ్ ఆయిల్ బెటరా లేకపోతే కెమికల్ రిఫైన్డ్ ఆయిల్ బెటరా? ఫిజికలీ రిఫైన్డ్ ఆయిలే బెటర్. సో మీరు నిన్ అండ్ ఐసిఎంఆర్ ఈ 2 సంస్థలు ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ 2 సంస్థలు మనకి మూఫా అండ్ సూఫా ఈ 3 కంపోజిషన్ ని మనకి వాళ్ళు ఒక కాంపోజిషన్ ని పర్సెంటేజ్ రూపంలో ఇచ్చారు. మనం ఎటువంటి ఆయిల్ వాడాలి అంటే ఈ కాంపోజిషన్ లో ఉన్న ఆయిల్ ని మనం వాడాలి. అండ్ వాళ్ళు ఒమేగా క్వాంటిటీ ఎంత ఉండాలో కూడా వాళ్ళు మనకి ఇచ్చారు. సో హియర్ యూ కెన్ సీ మూఫా అండ్ సూఫా ఈ 3 మనకి ఈ పర్సెంటేజ్ లో ఉన్నప్పుడే ఆ ఆయిల్ అనేది మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒమేగా ఎందుకు అసలు మన బాడీకి అవసరం అంటే, ఒమేగా అనేది మన యొక్క సెల్ ని కంప్లీట్ గా, అంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ తో కంప్లీట్ గా ఉంచి మన బాడీని కంప్లీట్ చేయడానికి ఒమేగా యూస్ అవుతుంది. అటువంటి ఒమేగా కూడా ఇందులో 5 to 10 ఉండాలి. అండ్ దీని వల్ల మనకి రోగ నిరోధక శక్తి, ఇప్పుడు ఏదైతే మనకి పాండమిక్ సిచ్యువేషన్ లో కావాల్సింది ఇమ్యూనిటీ అనేది సహజంగా ఆయిల్ నుంచి వస్తుంది. అండ్ ఇటువంటి ఒక కంపోజిషన్ ఏవైనా ఉంది అంటే మనకి ఇది ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ లోనే దొరుకుతుంది. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ అ ఫిజికలీ రిఫైన్డ్ వన్. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఈ మూఫా అండ్ మూఫాతో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ మనకి టోకోట్రినాల్ అని ఉంటుంది. ఈ టోకోట్రినాల్ వల్ల మనకేమవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గడానికి గల మెయిన్ రీజన్ ఈ యొక్క టోకోట్రినాల్ అన్నమాట. అండ్ మనకు ఒక రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అండ్ క్యాన్సర్ రావడానికి కారణమయ్యే ఒక సెల్స్ ఉంటుంది, ఆ సెల్స్ మల్టిప్లికేషన్ ని కూడా ఈ టోకోట్రినాల్ ఆపేస్తుంది. అండ్ మనకి యాంటీ ఏజింగ్, అంటే చిన్న వయసులోనే ఫేస్ లో ముడతలు రావడం, త్వరగా వైట్ హెయిర్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా మనకి ఇది కాపాడుతుంది. అండ్ మన బాడీలో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు బ్లడ్ గడ్డగట్టిపోతుంది. సో మనకి దీన్ని కూడా క్యాన్సర్ రావచ్చు. ఇటువంటి ఒక రక్తం గడ్డ కట్టడం కూడా జరగదు ఈ టోకోట్రినాల్ వల్ల. మరి ఇటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ మనకి ఎందుకు ఉపయోగం? మరి వేరే ఆయిల్స్ కూడా వాడొచ్చు కదా అంటే, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకేమి ఉపయోగం అంటే, వేరే ఆయిల్స్ మీరు వాడినప్పుడు అది మీరు ఎక్కువ క్వాంటిటీలో వేయాల్సి వస్తుంది. బట్ ఈ ఆయిల్ మీరు తక్కువ క్వాంటిటీలో వేయడం సరిపోతుంది. అండ్ దీని వల్ల మనకి స్మోక్ అనేది రాదు, ఎక్కువగా స్మోక్ రాదు దీనివల్ల. అండ్ మీకు మంచి టేస్టీ, ఈ ఆయిల్ అనేది మీకు చాలా టేస్టీగా చేస్తుంది ఫుడ్ ని.
వరల్డ్ హార్ట్ డే రోజు ఏం చెప్పారంటే డాక్టర్ కేకే తల్వార్ గారు, ఆయన ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మన హార్ట్ కి డాక్టర్ ఎవరంటే రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే. ఎందుకంటే హార్ట్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనం హార్ట్ లో పంప్ చేస్తాం కదా, బ్లడ్ పంప్ అవుతుంది కదా, బ్లడ్ ప్రెషర్ బీపీని కంట్రోల్ చేసే శక్తి రైస్ బ్రాన్ ఆయిల్ కి ఉంది. సో అందుకని ఈ డాక్టర్ కేకే తల్వార్ గారు రైస్ బ్రాన్ ఆయిల్ ని ప్రిఫర్ చేయమని మనకి వరల్డ్ హార్ట్ డే రోజు చెప్పారు. అండ్ ఇటువంటి మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని ఆయిల్స్ కంపోజిషన్. ఇందాక చెప్పాను పూఫా, ముఫా అండ్ సూఫా అండ్ ఒమేగా 3. ఈ కంపోజిషన్ లో మీరు చూడొచ్చు ఓన్లీ ద రైస్ బ్రాన్ ఆయిల్ రెండుటిని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఈ రెండుటిని బ్యాలెన్స్ చేసేది ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్. అది మనకి WHO, నిన్ అండ్ ICMR సంస్థల వల్ల ప్రిఫర్ చేయబడ్డ ఆయిల్ మనకి ఈ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. మరి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మీరు అనుకోవచ్చు ఎక్కడ నుంచి తయారవుతుంది, రైస్ నుంచే తయారవుతుంది. ఇప్పుడు రైస్ మనం పైన తౌడు తీసినాక ఫస్ట్ లేయర్ ఏదైతే బ్రౌనిష్ కలర్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ లేయర్ ని మనం రైస్ బ్రాన్ అని అంటాము. ఆ రైస్ బ్రాన్ నుంచే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మనం వాడాల్సింది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అటువంటి ఒక రైస్ బ్రాన్ ఆయిల్ మన RCM కంపెనీలో అవైలబుల్ గా ఉంది. అదే హెల్త్ గార్డ్ ఆయిల్. మన బాడీకి మన హెల్త్ కి ఒక గాడ్, ఇట్ ఈస్ ఎ హెల్త్ గార్డ్ ఆయిల్. అండ్ హెల్త్ గార్డ్ ఆయిల్ మనం వేరే రైస్ బ్రాన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. మరి నేను హెల్త్ గార్డ్ ఆయిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, వేరే రైస్ బ్రాన్ ఆయిల్స్ లో మనకి ఒరైజినాల్ ఓకే అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండదు, అందులో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. బట్ మన హెల్త్ గార్డ్ ఆయిల్ లో ఇది 1400 mg ఉంటుంది. మన బాడీకి చాలా రిక్వైర్డ్ అయిన ఈ ఒరైజినాల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ లో గ్లోని ఇస్తుంది ఈ ఆయిల్ వాడడం వల్ల. అండ్ నర్వస్ సిస్టమ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ లేడీస్ కి ఏవైతే మంత్లీ ఇష్యూస్ వస్తుందో ఆ ఇష్యూస్ ని కూడా కంట్రోల్ చేయగలదు ఈ యొక్క ఒరైజినాల్. అండ్ ఒరైజినాల్ వల్ల మీరు యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైనా మీరు నమ్ముతారా ఆయిల్ కి అవార్డ్స్ వచ్చింది అంటే, ఆయిల్ కి మన హెల్త్ గార్డ్ ఆయిల్ కి 4 అవార్డ్స్ తీసుకున్నారు 4 డిఫరెంట్ పీపుల్ నుంచి. అంటే అంత మంచి ఇంటర్నేషనల్ కంపెనీ కూడా సరితూగదు ఈ ఆయిల్ ముందు. అటువంటి ఆయిల్ మనకి ఉంది హెల్త్ గార్డ్ ఆయిల్. దీనికి 4 అవార్డ్స్ కూడా తీసుకున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ దాని వల్ల మనకి యూజ్ ఏంటి. హెల్త్ గార్డ్ ఆయిల్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఏదైతే మన హెల్త్ కి చాలా చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో అది మనకి తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో మన యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనకి అల్సర్స్ ఇష్యూ అంటే స్టమక్ పాడవడం కానీ, అల్సర్స్ కానీ, గ్యాస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ఇటువంటి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇది క్లియర్ చేయగలదు ఈ రైస్ బ్రాన్ ఆయిల్. అండ్ మన యొక్క బాడీని, మన యొక్క హెల్త్ ని కూడా చాలా మంచిగా చూసుకోగలదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనము క్యాన్సర్ కి కారణమైన రక్తం గడ్డ కట్టడం అటువంటి ఒక మంచి పనిని ఇది చేస్తుంది. రక్తం గడ్డ కట్టనివ్వకుండా కూడా చేస్తుంది. ఇటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా మంది టెస్టిమోనియల్స్ కూడా చెప్పారు రైస్ బ్రాన్ ఆయిల్ మనకి ఉన్న దమ్ము కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనకి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి శ్వాస తీసుకోవడం వదలడం ఆ ప్రాసెస్ మనకి చాలా మంచిగా జరుగుతుంది లోపల. అండ్ yes. అండ్ నెక్స్ట్ అందుకని నేను రైస్ బ్రాన్ హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని ప్రిఫర్ చేయమని చెప్తాను. అండ్ ఇంకొకటి నేను టీ పౌడర్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఒక బేసిక్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరి ఇంట్లో వాడే బేసిక్ ప్రోడక్ట్స్ ఈ టీ పౌడర్ అనేది యాక్చువల్లీ మనము ఇప్పుడు బయట టీ మనం ఒక 2-3 టైమ్స్ తాగగానే మనలో అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మందికి ఇలా జరిగింది. ఎందుకంటే అది టీ పౌడర్ వల్ల జరగదు, అందులో ఏదైనా మిలావట్ అంటే ఏదైనా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకి అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ జరుగుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ మనం బయట టీ పౌడర్ వల్ల జరుగుతుంది, వాళ్ళు యాడ్ చేసే వేరే ఇంగ్రీడియంట్స్ వల్ల. కానీ నేను ఇప్పుడు RCM టీ పౌడర్ గురించి చెప్తున్నాను. యాక్చువల్లీ మన ఇండియాలో ప్యూర్ క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ టీ పౌడర్ ఏదైనా ఉంది అంటే అది అస్సాంలో దొరుకుతుంది. కానీ మనం రోజు వెళ్ళి అస్సాంకి తీసుకొని తాగలేం కదా. సో అందుకని అస్సాం టీ పౌడర్ ని మన RCM వాళ్ళు ఓన్లీ అస్సాం టీ పౌడర్, ప్యూర్ టీ పౌడర్ ని వాళ్ళు వాడతారు. వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వీళ్ళు వాడరు. సో దీని వల్ల మనం ఈ టీ పౌడర్ ని రోజుకి టీని మనం 8 to 10 టైమ్స్ తాగినా కూడా అసిడిటీ అనేది రాదు అండ్ మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాదు. అండ్ మీరు మనకి తెలుసు లైక్ టీ తాగితే ఆకలి వేయదు అని, కానీ మన టీ తాగడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఇందులో అటువంటి మంచి ఒక గుణం కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ అసిడిటీ రావడానికి ఇంకో మెయిన్ రీజన్
ఈ టీ పౌడర్ తయారు చేసే కంపెనీలో కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్ పైన టీ పౌడర్ ని వాళ్ళు పోసినప్పుడు అది తయారవుతుంది అక్కడే. సో ఆ బెల్ట్ మనం బయట చాలా టీ పౌడర్స్ కూడా పీవీసీ అనే కన్వేయర్ బెల్ట్ తోనే తయారవుతుంది. దాని వల్ల మనకి హెల్త్ కి చాలా నష్టం కలిగిస్తుంది. కానీ మీరు మన ఆర్సీఎం టీ పౌడర్ అనేది చార్కోల్ కన్వేయర్ బెల్ట్ తోని చేస్తారు ఈ కన్వేయర్ బెల్ట్ ని. సో దీని వల్ల అందులో ఏమన్నా మనకి మెటల్ పార్టికల్స్ కానీ హార్డ్ పార్టికల్స్ ఉంటే ఇది తీసేస్తుంది. దీని వల్ల మనకి టీ పౌడర్ అనేది చాలా మంచి క్వాలిటీతో దొరుకుతుంది. అందుకని మనం ఆర్సీఎం టీని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది యాక్చువల్లీ సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క వంటకంలో కూడా ఈ సాల్ట్ ని వాళ్ళు వాడుతున్నారు. ఎందుకు అంటే ఈ సాల్ట్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, మనం సాల్ట్ ని సముద్రం నుంచి డైరెక్ట్ గా తెచ్చినది అది అట్లనే వాడేస్తే మన హెల్త్ కి చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి దాన్ని రిఫైన్ చేయాల్సిన అవసరం, దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. మరి అటువంటి ఇప్పుడు నేను ఆర్సీఎం సాల్ట్ ని టాటా సాల్ట్ తో యాక్చువల్లీ కంపారిజన్ చేయలేము. బట్ మనం యాక్చువల్ గా బయట ఎక్కువగా వాడేది టాటా సాల్ట్. ఈ టాటా సాల్ట్ అనేది ఓన్లీ డబుల్ రిఫైన్, బట్ మన ఆర్సీఎం సాల్ట్ అనేది ట్రిపుల్లీ రిఫైన్డ్ సాల్ట్. మనము ఎక్కువగా రిఫైన్ చేసిన సాల్ట్ ని తీసుకోవడం మన హెల్త్ కి చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ కూడా మన బాడీలోకి వెళ్ళడం హెల్త్ పాడవుతుంది. మెయిన్ థింగ్ హెల్త్ పాడవుతుంది. అందుకని మనం ఎక్కువగా రిఫైన్డ్ అయిన సాల్ట్ ని చూస్ చేసుకోవాలి. నేను ఆర్సీఎం సాల్ట్ ఈస్ ట్రిపుల్లీ రిఫైన్డ్ సాల్ట్. దీనికి నేను యాక్చువల్లీ ఎందుకు కంపేర్ చేస్తున్నాను, మనం ఏ సాల్ట్ ని తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి అన్న మెయిన్ రీజన్స్ ఐ విల్ సీ. మీరు ఇక్కడ కంపోజిషన్ చూడొచ్చు, టాటా సాల్ట్ అండ్ ఆర్సీఎం సాల్ట్. సోడియం కంపోజిషన్ యాక్చువల్లీ తక్కువ ఉన్న సాల్ట్ నే మనం వాడాలి. సోడియం కంపోజిషన్ మనకి టాటా సాల్ట్ లోనే యాక్చువల్లీ తక్కువగా ఉంటుంది, ఆర్సీఎం సాల్ట్ లో ఎక్కువ ఉంటుంది. బట్ ఆర్సీఎం సాల్ట్ లో ఉన్న సోడియం ఏంటి అంటే మన బాడీని మంచిగా బ్యాలెన్స్ చేయడానికి వాడతారు. కాబట్టి ఆ సోడియం మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఏమీ అవ్వదు. సో అటువంటి సోడియం ని కూడా దీంట్లో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీరు చూడొచ్చు, మనం బయట కొనే ట్రెడిషనల్ మార్కెట్ లో మనకి ₹1 లాభం లేదు. ఈవెన్ హెల్త్ ఆల్సో వీఆర్ నాట్ గెట్టింగ్. ప్రైస్ కూడా మనం కంపేర్ చేస్తే మనది ఓన్లీ 18 అండ్ వాళ్ళది 35 ఉంటుంది. మనకి బీవీ కూడా ₹5 ఉంటుంది. మరి అయోడిన్, ఈ సాల్ట్ లో అయోడిన్ గురించి మెయిన్ యాక్చువల్లీ అయోడిన్ అనేది మనకి ఎందుకు ఉపయోగం అంటే అయోడిన్ మన బ్రెయిన్ ని షార్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో థైరాయిడ్ ఏమన్నా ఇష్యూ ఉంటే కూడా అయోడిన్ క్లియర్ చేయగలదు. ఇప్పుడు ఉప్పుని మనము కూరలో వేసి వండినప్పుడు ఆ ఉప్పు యొక్క అయోడిన్ క్వాంటిటీ తగ్గుతుంది. కానీ ఆ అయోడిన్ క్వాంటిటీ 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది మనకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ టాటా సాల్ట్ 15 ఉంది, మీరు మళ్ళీ దాన్ని వేడి చేస్తే అది 15 కంటే ఎక్కువ ఎలా అవుతుంది? తక్కువనే ఉంటుంది. బట్ మన ఆర్సీఎం సాల్ట్ లో 30 అయోడిన్ ఉంటుంది. మనం హీట్ చేసినాక కూడా అది 15 కంటే ఎక్కువే మనకు లభిస్తుంది. సో మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ చేస్తుంది. And RCM salt is a triply refined salt and Tata salt is a double refined. And sodium you can see here. And next మీరు ఇక్కడ చూడొచ్చు, మన సాల్ట్ అనేది 30 ppm అయోడిన్ తో, దట్ టు ట్రిపుల్లీ రిఫైన్డ్ సాల్ట్ అనేది మీకు ఈ కాస్ట్ లో ఎక్కడ దొరకదు. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ఇండియా అండ్ మంచి క్వాలిటీ సాల్ట్ అనేది. అండ్ నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది మెయిన్ ఆట. మనం రోజు తింటాము ఫుడ్, ఆట లైక్ చపాతీ కానీ రోటీ కానీ, అండ్ మనం వేరే వేరే కర్రీస్ తోటి అది తీసుకుంటాము. కానీ మీరు అనుకుంటారా ఇవి తీసుకోవడం వల్ల మనకి రోజు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ మనకి లభిస్తుంది అని? అసలు అన్ని న్యూట్రియంట్స్ అనేది మనకు లభించదు. నేను మెయిన్ గా చపాతీ ఆటా పౌడర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆటా పౌడర్ అనేది ప్రతి ఒక్కరు వాడతారు. ఇట్ ఈస్ అ బేసిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇటువంటి ఆటా పౌడర్ మనం బయట తీసుకుంటే అందులో అన్ని న్యూట్రియంట్స్ మనకు దొరకదు. అటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మన ఆర్సీఎం ఒక ఆటా పౌడర్ ని తయారు చేసింది, వేర్ యూ విల్ గెట్ ఆల్ న్యూట్రియంట్స్ అండ్ మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ ఆటా సాల్ట్ లో మరి ఏమున్నాయి మనకి? స్వేచ్ఛ మల్టీగ్రెయిన్ ఆటా. మన ఆర్సీఎం ఆటా పేరు మల్టీగ్రెయిన్ ఆటా. ఇందులో 12 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది.
ఏవైతే మన ఈ 12 ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కొక్క దానికి సైంటిఫిక్ రీజన్ అనేది ఉండి, ఆ సైంటిఫిక్ రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఈ 12 ఇంగ్రీడియంట్స్ కూడా మరి మీరు ఏ ఆటలో తీసుకున్నా కూడా మీకు అక్కడ వేరే ఏ ఆటలో కూడా మీకు దొరకదు. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది రాజ్గిరా. ఈ యొక్క ఇంగ్రీడియంట్ వల్ల ఏమవుతుంది అంటే మనకి 9 అమైనో యాసిడ్స్ మనకి ఇంగ్రీడియంట్స్ వల్ల లభిస్తుంది. అండ్ మెంతులు వల్ల మనకి ఐరన్ దొరుకుతుంది. ఐరన్ అనేది మన బాడీకి చాలా హెల్ప్ఫుల్. మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి, మనం స్ట్రాంగ్ గా ఉండడానికి ఐరన్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ సింగాడ, ఇది ఒక ఆట. మన మల్టీగ్రెయిన్ ఆటలో దీన్ని కలపడం వల్ల మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే మన బాడీలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, మినరల్స్ కూడా మనకి ఈ యొక్క ఆట నుంచి మనకి దక్కుతుంది. అండ్ అల్సి అనే ఇంకో ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ విటమిన్ ఈ అనేది మన కంటి చూపుని చాలా బాగా షార్ప్ చేస్తుంది. అటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈ ఆట నుంచి దొరుకుతుంది. అండ్ గేహు అంటే గోధుమల వల్ల మనకి ఫైబర్. మరి మీరు అనుకోవచ్చు ఫైబర్ ఎందుకు మాకు ఉపయోగపడుతుంది హెల్త్ కి అంటే, ఫైబర్ యాక్చువల్లీ మన యొక్క డైజెషన్ ప్రాసెస్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ రాకుండా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక యూజ్ ఏంటి అంటే మనకి బి కాంప్లెక్స్ విటమిన్, ఇది చాలా హెల్ప్ఫుల్ మన బాడీకి. అటువంటి విటమిన్ కూడా ఇందులో ఉంది. అండ్ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్, సోయాబీన్ అనేది చాలా మంచి కాంపోనెంట్ అండ్ మెయిన్ కాంపోనెంట్ ఇందులో మనకి దొరుకుతుంది. అండ్ ఓట్స్ అనేది మన యొక్క కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇందాక చెప్పాను, ఫ్యాట్ కూడా మన నర్వ్స్ పైన పేరుకోకుండా ఈ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయగల ఓట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసాము. అండ్ మఖాయి అనే ఆటను కూడా ఇందులో యాడ్ చేసాము. యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి వీటి వల్ల దొరుకుతుంది. అండ్ శనగపప్పు, చనాదాన్ వల్ల మనకి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. అటువంటి ఒక ఆటనే మనకి స్వేచ్ఛ మల్టీగ్రెయిన్ ఆట. ఇటువంటి ఇందులో మనకి 12 ఇంగ్రీడియంట్స్ తోని కలిసిన ఆట మనకి RCM లో లభిస్తుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ ఉంటుంది అండ్ మంచి పోషక పదార్థాలు కూడా మనకి దీని వల్ల దొరుకుతుంది. అండ్ నేను యాక్చువల్లీ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ బేసిక్ ప్రోడక్ట్స్ గురించి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మాక్సిమం మనకి తెలుగులో ఈ బేసిక్ ప్రోడక్ట్స్ పైన ఎక్కడ ట్రైనింగ్ జరగలేదు. అండ్ ఎవరో ఎందుకు చెప్పడం, నేనే స్టార్ట్ చేద్దాము అన్న ఒక ఉద్దేశంతో నేను ఫస్ట్ బేసిక్స్ ప్రోడక్ట్ గురించి స్టార్ట్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ ని మీరు ప్రమోట్ చేయడం వల్ల అట్లీస్ట్ మీరు ఫస్ట్ మనం చూడాల్సింది హెల్త్. ఈ ప్రోడక్ట్స్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ వల్ల మంచి హెల్త్ కూడా లభిస్తుంది. అందుకని నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. అండ్ ఇంకొకటి నేను చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను. చాలా మంది చెప్తారు అంటే సక్సెస్ అవ్వాలంటే ఇది చేయాలి అది చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ RCM బిజినెస్ లో సక్సెస్ యొక్క మీనింగ్ అంటే ఏంటి? మనము ఈ RCM లో చేయడం వల్ల ఒక ఎంబ్రాయిడ్ పొజిషన్, ఒక టెక్నికల్ పొజిషన్, రాయల్టీ పొజిషన్, స్టార్ డైమండ్ పొజిషన్, ఇవి రావడం అనేది సక్సెస్ కాదు. మన యొక్క డౌన్ లైన్ ని ఫాలో అప్ చేసి వాళ్ళని యాక్టివ్ చేసి వాళ్ళని కూడా అటువంటి పొజిషన్ లో పెట్టడం అప్పుడు సక్సెస్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక్కరమే చేయలేం కదా. మనం ఒక్కరం చేయడం వల్లే ఎంబ్రాయిడ్, కానీ మనం ఒక్కరం చేయడం వల్లే టెక్నికల్ అటువంటివి మనకి రాలేదు. మన యొక్క డౌన్ లైన్ సపోర్ట్ వల్ల మనకి వచ్చింది. సో వాళ్ళని డౌన్ లైన్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ చేయాలి. అంటే ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది మనలో ఉండాలి. ఇప్పుడు మనం సీతారాం సార్ ని, బెజంగి సార్ ని తీసుకోవచ్చు. వాళ్ళు మంచి పొజిషన్ లో ఎంబ్రాయిడ్ అండ్ టెక్నికల్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్. యాదవ్ సార్ కూడా సక్సెస్ఫుల్. ఎందుకంటే వాళ్ళ యొక్క డౌన్ లైన్ ని కూడా ఒక లీడర్ గా తయారు చేయాలన్న వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా బాగుంది. అందుకని వాళ్ళు ఇంత మంచి పొజిషన్ కి వెళ్ళారు. అండ్ వాళ్ళు చేస్తూ చేస్తూ ఇంకా మంచి పొజిషన్ కి కూడా వెళ్ళొచ్చు. అండ్ మీరు ప్రోడక్ట్ ని RCM లో ఫస్ట్ బిజినెస్ కాదు, ఫస్ట్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలి. మీరు ప్రోడక్ట్ ని వాడాలి. అప్పుడే మీకు దానిపైన అనుభవం దొరుకుతుంది. యాక్చువల్లీ నాకు ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదు. నాకు RCM అంటే ఒకటి తెలుసు. RCM హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది అండ్ మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, 7 జనరేషన్ వరకు ఇన్కమ్. ఈ 4 నాకు ముందు తెలుసు. నాకు ప్రోడక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేదు అండ్ ప్లాన్ కూడా నాకు తెలియదు. దానివల్ల నేను మా ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయలేకపోయాను. బట్ నేను అనుకున్నాను, నాకు ఇది తెలియంది ఎలా చెప్పగలము, ఏమి తెలియంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఫస్ట్ ప్లాన్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ కూడా నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఇటువంటి మంచి అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు బెజంగి సార్ కి అండ్ శ్రీనివాస్ సార్ కి కూడా చాలా థ్యాంక్ యూ. మీ అందరు కూడా విన్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ. జై RCM. ఓవర్ టు శ్రీనివాస్ సార్.